హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మెయిన్లీ ఎవరికైతే ఇంద్రప్రదర్శినిలో ఈవెంట్ పడిందో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళ కోసం అనేసే ఈ వీడియో తీయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అంటే 26 సెప్టెంబర్ 5:30 ఆ టైంకి వెళ్ళాను. అప్పటికి వాళ్ళు రిపోర్టింగ్ తీసుకొని వాళ్ళకి లోపలికి అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో చాలామంది ఆబ్సెంట్ అయిపోయారు. టోటల్గా వచ్చేసి 45 మెంబర్స్ ప్లస్ అనమాట ఆబ్సెంట్ అయిన క్యాండిడేట్స్. ఎందుకో తెలియట్లేదు ఇంతమంది ఆబ్సెంట్ అయిపోతున్నారు. సో మొత్తానికి వచ్చేసి 2 బ్యాచెస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 6:20కి వదిలేరు, సెకండ్ బ్యాచ్ ఏమో 7:40కి. ఈ మధ్యలో టైం డిఫరెన్స్ అనేది మధ్యలో వర్షం పడింది. సో దానివల్ల అనేది గ్యాప్ వచ్చింది. మన స్టీల్ ప్లాంట్ కంటే ఇక్కడే మెయిన్గా చాలా త్వరగా ఈవెంట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ కండక్ట్ చేస్తున్నారు. క్లైమేట్ కూడా చాలా బాగుంది. చాలామంది కూడా టైమింగ్ కూడా గట్టిన అయిపోతున్నారు. సో ఎవరికైతే ప్రియదర్శినిలో పడిందో వాళ్ళందరూ అదృష్టవంతులే. ఏపీలో ఉన్న ఈ 3 సెంటర్స్లో ఇంద్రప్రదర్శిని సెంటర్ అనేది చాలా బెస్ట్ అని చెప్పాలి. రిమైనింగ్ ఈ 2 సెంటర్స్తో కంపారిజన్ చేసుకుంటే 10 రెట్లు ఎక్కువే చెప్పాలి, బెస్ట్ అనే. సో చాలామంది ప్రాక్టీస్ ఎక్కువ చేయట్లేదు, మరి ఏంటో తెలియట్లేదు, ఫెయిల్ అయిపోతున్నారు. ఓవరాల్గా వచ్చేసి టోటల్గా రోజుకి 100%లో 32%, మహా అయితే 25 to 35% లోపే క్వాలిఫై అవుతున్నారు. ఆబ్సెంటీస్ ఎక్కువైపోయింది. ఈ ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకోకపోతే మాత్రం ఏం చేయలేం. ఫ్యూచర్లో మళ్ళీ అవకాశం వస్తుందా లేదా అనేది చెప్పలేం కూడా. చాలామంది కూడా డిస్క్వాలిఫై అయిపోవడం గల రీజన్ వచ్చేసి ప్రాక్టీసేనండి. ప్రాక్టీస్ లేకపోతే ఎవడు ఏం చేయలేడు. ఈరోజు చూశాను కదా, 2 బ్యాచెస్లో టోటల్గా పర్ఫెక్ట్ రన్నింగ్ చేసింది చాలా తక్కువ మంది. ఏదో మీడియం ఫేసింగ్లో వెళ్ళి జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడక్కడే తప్ప రిమైనింగ్ అందరూ కూడా ఒక స్టెప్ పర్ఫెక్ట్గా లేదు, కనీసం రన్నింగ్ మూమెంట్ లేదు. మరి ఇన్ని రోజులు ఏం చేశారనేది నాకు తెలియట్లేదు. ఎవ్వడికి ఏ బ్యాచ్కి కూడా ఎస్ఎస్సి జీడీలో ఎంత లేట్గా ప్రాసెస్ అనేది ఎప్పుడూ జరగలేదు. మీ అదృష్టవంతులు అని చెప్పాలి, ప్రాక్టీస్కి టైం దొరికింది. బట్ ఇప్పటికీ కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఇంక మిమ్మల్ని ఎవడేం చేయగలరు చెప్పండి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ సెంటర్లోని టోకెన్ సిస్టమ్ అనేది పెట్టాడు. ఈ టోకెన్ సిస్టమ్ అనేది ఎవ్రీ రౌండ్కి 1 టోకెన్ ఇస్తాడు. టోటల్గా మనం 5 గేమ్ కంప్లీట్ చేసేసరికి మన దగ్గర 6 టోకెన్స్ ఉండాలి. దాన్ని బట్టే మనం 5 గేమ్ కంప్లీట్ చేసామని చెప్పేసి వాడు కన్సిడర్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఇందులో 55 మెంబర్స్ దగ్గర ఈరోజు ఈవెంట్కి వస్తే ఇందులో చెస్ట్ అనేది చాలా తక్కువ మందే పోయారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా బయటకు వచ్చిన డబ్బులు లేడు, అందరూ హైట్లో పోయిన వాళ్ళు తప్ప. టోటల్గా వచ్చేసి చెస్ట్ లేనివాడికి కూడా ఏదోలా మొత్తానికి బ్రీతింగ్ ఎక్స్పెన్షన్ దగ్గర ఛాన్సెస్ అనేది ఇస్తున్నాడు. అప్పుడు భయపడకండి, అలాగని చెప్పేసి కేర్లెస్ చేయకండి. ఈ బ్రదర్ వచ్చేసి ఆగిపోవడం గల రీజన్ మెయిన్గా ప్రాక్టీస్ లేకపోవడమేనండి. సో ఈ బ్రదర్ పక్క నుంచి వస్తున్న వాళ్ళని చూశారు కదా, వీళ్ళేమో సక్సెస్కి ఆపోజిట్గా వెళ్తుంటే ఈ బ్రదర్ ఏమో ఫెయిల్యూర్కి ఆపోజిట్గా వెళ్తున్నాడు. సో ఇదేనండి, టైం ఏదైనా సరే లైఫ్ ఎప్పుడు ఎవరిని ఎలా చేంజ్ చేస్తుందో తెలియదు, టైం కూడా అంతే. సో ఉన్న టైం బాగా యూజ్ చేయండి. మీకు ఈ వీడియో చాలా మోటివేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి మెయిన్గా మీకోసం అని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. బయట ఎవరికైతే 25 మినిట్స్ 26 మినిట్స్ టైమింగ్ పడుతుందో అది ఇంద్రప్రదర్శినిలో పడిన వాడికి మాత్రమే చెప్తున్నాను. వాడైతే ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవసరం లేదు. ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్సే ఉన్నారండి, చెప్తున్నాను. లాస్ట్ వీక్ ఇక్కడికి 5 గేమ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరిది 25 మినిట్స్ 26 మినిట్స్ టైమింగ్ పడినవాడు 22:38 22:30 టైమింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు. సో నాకు ఆ కాన్ఫిడెంట్ మీద చెప్తున్నాను, ఎవ్వరు కూడా భయపడే అవసరం లేదు. వచ్చి హ్యాపీగా 5 గేమ్ కంప్లీట్ చేసి పక్కా చెప్తున్నాను కదా, మీరే షాక్ అవుతారు. మెయిన్గా మీరు వచ్చేసి ప్రాక్టీస్ ఆపకండి అంతే, ఇంతకు మించి మీరు ఏం చేయవసరం లేదు. ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనందరం. చెస్ట్ లేనివాడికి కూడా బ్రీతింగ్ ఎక్స్పెన్షన్ దగ్గర ఛాన్సెస్ ఇచ్చి కూడా 4.5 వచ్చినా సరే ఛాన్సెస్ ఇస్తున్నారు. మ్యాక్సిమం చెస్ట్లో క్వాలిఫై చేయడానికే చూస్తున్నారు. హైట్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏం చేయలేరు. పక్క 170 సెంటీమీటర్స్ ఉండాల్సిందే. రిమైనింగ్ వచ్చేసి రన్నింగ్లో మాత్రం వాళ్ళు ఇచ్చే సపోర్టు లైవ్లో చూశాను కాబట్టి నాకు చెప్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరైతే అస్సలు భయపడవసరం లేదు, మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు. అదే స్టీల్ ప్లాంట్లో వచ్చేసి 9 అవుతుంది, 10 అవుతుంది, ఇంకా 11 కూడా అవుతుంది.
సో, దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకి ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ ఉండడం వల్ల చాలామంది ఈజీగా ఎండ రాకముందే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు మాత్రం టైమింగ్ పడిపోతుంది. ఎండొచ్చిన ప్రాబ్లమే లేదు. చుట్టూరా గూడా మనకి నీడుంటుంది. సో, ఈజీగా అయిపోతారండి. మీరు ఎందుకు భయపడుతున్నారో తెలీదు. ప్రాక్టీస్ లేని వాళ్ళైతే మాత్రం ఏం చేయలేం గానీ, ప్రాక్టీస్ ఉన్నవాడు మాత్రం ఎవ్వడు ఆపలేడు. ఇది మాత్రం నిజం. ఈ వీడియో వచ్చేసి ఎవరెవరికి ఎక్కడెక్కడి వరకెళ్తుందో నాకైతే తెలీదు. సో, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఏరియా ఎక్కడనేది అంటే సిటీ. సో, దాన్ని బట్టి ఎంతవరకు రీచ్ అవుతుందనేది నేను తెలుసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి ఎంతవరకు రీచ్ అవుతుందనేది నాకు తెలీదు. సో, తెలుసుకోవాలని ఉంది నాకు. దానికి మీరేం చేయవసరం లేదండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ సిటీ ఎక్కడ అనేది అంతే. దాన్ని బట్టి నేను చూసి తెలుసుకుంటాను. నాకైతే అసలు వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదండి. కేవలం మీకోసం అని చెప్పి ఏదోలాగా కింద మీద పడి వీడియోస్ తీశాను. అసలు వాళ్ళకి గూడా తెలీదు వీడియో తీసినట్టు. సో, మొత్తానికైతే వీడియోస్ బాగొచ్చాయి. మీకైతే బాగా నచ్చుతుంది గూడా. ఈ లోకల్‌లో ఉన్న వాళ్ళకైతే ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. బట్ దూరంగా ఉండి పక్క పక్క డిస్ట్రిక్ట్‌లో ఉన్న వాళ్ళకైతే తెలీదు కాబట్టి మెయిన్‌గా వాళ్ళ కోసమే ఈ వీడియో. సో, చూసి తెలుసుకోండి. మీకైతే భయం లేదు. ట్రాక్ అయితే సూపర్ ఉంది. సెంటర్ అయితే ఇంకా సూపరు. సీఆర్‌పీఎఫ్‌లో అయితే ఫుల్ సపోర్టు. మీరు రన్నింగ్ చేయాలే గానీ ఫుల్ సపోర్టు. దానికైతే మీరు ఎటువంటి భయపడవసరం లేదు. మరి ఈవెంట్ అయితే ప్రియదర్శిని దగ్గర అవుతుంది. మరి మెడికల్ వచ్చేసి ఎక్కడ జరుగుతుందని చాలామందికి తెలియట్లేదు ఇప్పటికి. సో, ఆల్రెడీ మీకు ముందే స్టార్టింగ్‌లోనే చెప్పాను. మెడికల్ వచ్చేసి మన జగదాంబ 198 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ అక్కడైతే జరుగుతుంది ఈవెంట్స్. బస్సులో తీసుకెళ్తారు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి. మరి రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రం రిజల్ట్స్ స్లిప్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. సో, ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి మీకోసం. చాలామంది తెలియక అనుకుంటున్నారు, ఈవెంట్స్ అయితే అవుతున్నాయి కదా! సో, లోపలికైతే అలౌ చేయట్లేదు. పర్మిషన్ లేదు. మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవ్వదనేసి. అదేం కాదు. ఈవినింగ్ టైంలో అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను క్లారిటీగా కనుక్కున్నాను. ఈవినింగ్ ఎప్పుడొచ్చినా సరే మీకు లోపలికి అలౌ చేస్తారు. ఎవరిదైతే ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయో వాళ్ళొచ్చి హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
రావాలన్నా రావాలి, పరిగెట్టు పరిగెట్టు అంతా అన్న. అన్న ఇంట్లోకి వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో, ఇంట్లోకి. అన్నా ఏమన్నా అయిపోయావు అన్నా? ఏటన్నా నువ్వు మరీనన్నా? అన్న ట్రై చేయన్నా, టైం ఉంది కదన్నా. వెరీ గుడ్ బ్రో, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. అస్సలు వదలొద్దు అన్నా, వదలక అన్నా. స్పీడ్ పెంచన్నా, ముందని పట్టుకో, ముందని పట్టుకో అన్నా. రావాలి, స్లో అయిపోతున్నారు, చాలా స్లో అయిపోయారు అన్న. ముందని పట్టుకోండి అన్న, ముందని పట్టుకోండి అన్న. వైట్ షర్ట్ ముందని పట్టుకో. ఆగద్దు, రా 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 బ్రదరు, బ్రదరు రా గురు, పరిగెట్టు బ్రదరు. మళ్ళీ అవకాశం రాదు గురు, పరిగెట్టు గురు. ఏం కాదు, ప్రాణం అయితే పోదు, పరిగెట్టు. అవకాశం రాదు, ఏజ్ కూడా లేనట్టుంది, ఇలాంటి అవకాశం రాదు. ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి. బ్రో డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్ బ్రో. ఇంట్లోకి వెళ్ళి బ్రో, ఇంట్లోకి వెళ్ళి బ్రో, ఇంట్లోకి వెళ్ళి బ్రో. ఫుడ్ పెంచాలి, ఫుడ్ పెంచాలి, ఫుడ్ పెంచాలి అన్న. అంతే అంతే, అలా వెళ్ళిపో, అలా వెళ్ళిపో. అంతే బ్రో, అంతే. కంటిన్యూ, కంటిన్యూ బ్రదరు. రావాలి, చాలా స్లో అయిపోయావు, అస్సలు ఆగిపోయావు బాగా. అంతే బ్రో, వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే. వెరీ గుడ్ బ్రో, వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ, కంటిన్యూ.